నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మీ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క ద్వితీయ స్థానమైన కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్రంలోకి ఈ ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 30 వరకు జరగబోయే గురుడి యొక్క గోచార సంచారం ఎలాంటి ఫలితాలను తీసుకొస్తుందనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. అండ్ మీరు లైక్ చేస్తే మన వీడియో ఇంకో 10 మందికి ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట. అది చాలా హెల్ప్ అవుతుంది. సో, అదొక హెల్ప్ అనేది చేయండి. అండ్ ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే, మన విశ్వద ఆస్ట్రాలజీలో ఇప్పటి నుండి మీరు ఈ వీడియో చూసే టైం పీరియడ్ నుండి వాస్తు కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామనమాట. నేను ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అయినప్పటికీ కూడా ఎందుకని ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదంటే, మంచి క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు అది స్టార్ట్ చేయలేదు. ఇన్ని సంవత్సరాలు కూడా నేను మొత్తం వెతికి రీసెర్చ్ చేసిన తర్వాత ఒక మంచి వాస్తు ఎక్స్పర్ట్స్ అయితే దొరికారనమాట. 15, 20 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు. వారి ద్వారా మీకు వాస్తు కన్సల్టేషన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అండ్ మీరు ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది మీకు అది. మీ షాప్స్, ఆఫీస్, వర్క్ స్పేసెస్ కావచ్చు, ఇట్లా ఎనీ కైండ్ ఆఫ్ వాస్తు డిఫెక్ట్స్ ఏదైనా ఉండి మీరు క్లియర్ చేసుకోవాలి, రియల్ టైమ్ సొల్యూషన్స్ కావాలనుకుంటే మీరు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఖచ్చితంగా వీడియో కాల్లో కనెక్ట్ అయ్యి మరి క్లియర్గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది సరే, ఆల్రైట్. మనం ఇంకా టైం ఎక్కువ తీసుకోకుండా వీడియోలోకి కనుక వెళ్తే, ముఖ్యంగా బేసిక్ పారామీటర్స్ కనుక చూసుకుంటే, ఈ గోచారం అనేది ద్వితీయ స్థానంలో జరుగుతుంది. మీ జన్మ రాశ్యాధిపతి అండ్ చతుర్థాధిపతి అయిన బుధుడి నక్షత్రమైన ఆశ్లేషలో జరుగుతుంది. సప్తమ దశమాధిపతి అయిన గురుడు ఆ నక్షత్రంలో గోచారం చేస్తూ ఉన్నాడు. ఇవి బేసిక్ పారామీటర్స్. వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు చెప్తాను. మొదటగా జరిగే ఫస్ట్ మెయిన్ ప్రొడిక్షన్ కనుక చూసుకుంటే, మీ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఎందుకంటే ద్వితీయ స్థానం అనేది మీ ఫైనాన్సెస్కి సంబంధించింది. మీ హ్యాండ్ క్యాష్ ఇన్ఫ్లో, బ్యాంక్ బ్యాలెన్స్, సేవింగ్స్, మీ యొక్క జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ అంతా కూడా మీ ద్వితీయ స్థానంలో సూచిస్తుంది అనమాట. ఇక్కడ నాలెడ్జ్కి కారకుడైన గురుడు ఈ ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం అంటే మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఆశ్లేష నక్షత్రం అనేది నాగుల శక్తిని కలిగి ఉంటుంది అనమాట. అంటే ఈ నిధులు, నిక్షేపాలు ఇలాంటి వాటికి కాపలా కాసే ఈ నాగుల శక్తిని కలిగి ఉండే నక్షత్రమే ఆశ్లేష నక్షత్రం. అంటే సింపుల్గా ఒక సంపదకు సంబంధించింది అనుకోవచ్చు, సింపుల్గా చెప్పాలంటే. ఈ నాలెడ్జ్కి కారకుడైన గురుడు సంపదకి సంబంధించిన నక్షత్రం ఆశ్లేషలోకి వెళ్ళడం మూలాన మీకు ఖచ్చితంగా ఈ టైం పీరియడ్లో మీ నాలెడ్జ్ కాస్త వెల్త్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే, మీకు ఉన్న టాలెంట్ని కావచ్చు, మీకున్న నాలెడ్జ్తోనే ఒక కొత్త ఫర్మ్స్ లాంటివి కానీ, కొత్త బిజినెస్ లాంటిది కానీ, కొత్త సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్ట్రీమ్ లాంటిది కానీ స్టార్ట్ చేసి ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అతి ముఖ్యంగా ల్యాండ్స్కి సంబంధించి ఏదో నిధులు నిక్షేపాలు అన్నాను కదా అని ఏదో భూములు తవ్వేయడం కానీ, అవి ఇవి చేయడం కానీ చేయకండి. అలాంటివి కాదు నేను చెప్పింది. సింపుల్గా అదొక రిప్రజెంటేషన్ అంతే. కాబట్టి ఈ ల్యాండ్స్కి కానీ, ప్రాపర్టీస్కి కానీ, వెహికల్స్కి సంబంధించి కానీ, ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్లో ఉన్న వెహికల్ డీలర్స్కి కావచ్చు, ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ పీపుల్కి కానీ, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ పీపుల్కి కానీ, ఈ ఫీల్డ్స్ ఉన్న వారందరికీ కూడా చాలా వరకు గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ముఖ్యంగా బుధుడు వాక్కు కారకుడు, మీ జన్మ రాశ్యాధిపతి, చతుర్థాధిపతి కూడా అవుతూ ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్, కన్సల్టెన్సీ ఫీల్డ్స్, కన్సల్టెన్సీ ఇండస్ట్రీస్లో ఉన్న వారికి కూడా చాలా వరకు గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ కనుక చూసుకుంటే, ఇదే గురుడు ద్వితీయ స్థానంలో గోచార సంచారం ఆశ్లేషలో జరగడం వల్ల మీ ఇక్కడ అప్పులు తీరే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే బుధుడు న్యాచురల్ 6th హౌస్ లార్డ్ అవుతాడు, మీకు ఇండివిజువల్ 4th హౌస్ లార్డ్ అవుతాడు. న్యాచురల్ 6th హౌస్ అంటే మీ అప్పులకు సంబంధించిన స్థానం. అక్కడ గురుడు న్యాచురల్ 9th హౌస్ లార్డ్, న్యాచురల్ 12th హౌస్ లార్డ్. క్లియరెన్స్ ఆఫ్ డెట్స్ అనేది చాలా వరకు జరుగుతుంది అనమాట. అంటే అప్పులు తీరడం అనేది చాలా వరకు స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ, అప్పులు కానీ ఎక్కువగా ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉన్నా సరే, ఈ టైం పీరియడ్లో చాలా వరకు గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది సరైన గైడెన్స్ కూడా చాలా వరకు వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, మీకు గైడెన్స్ అంటే ఏంటంటే, మీకు మీ జీవితంలో ఎదగడానికి సంబంధించిన ఒక సలహాలు కావచ్చు, ఒక ప్రోత్సాహం కావచ్చు, ఒక సజెషన్స్ లాంటివి అన్నీ కూడా గైడెన్స్ కిందకే వస్తాయి. అది మీకు ఏ రూపం నుంచైనా రావచ్చు. మీకు సింపుల్గా చెప్పాలంటే, మీరు ఇప్పుడు ఇక్కడ ఆస్ట్రాలజీ వీడియో చూస్తూ ఉన్నారు. నా నుంచి ఏదో ఒక ఉపయోగపడే పాయింట్ మీకు రావడం కానీ, నాలాంటి వాళ్ళు ఇంకొకరి దగ్గర నుంచి ఏదో ఒక మంచి పాయింట్ రావడం కానీ, లేదా మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి రావడం కానీ, మీ గురువుల దగ్గర నుంచి కానీ, ఎట్లా మీకు మీ లైఫ్లో ఉపయోగపడే ఒక మంచి గైడెన్స్, సరైన గైడెన్స్ అనేది ఈ టైం పీరియడ్లో దొరుకుతుంది. అది దొరకడం వల్ల మంచి లైఫ్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా యాక్షనబుల్ ఇన్సైట్ కనుక చూసుకుంటే, మీ కెరియర్ గ్రోత్ కోసం ఏదైనా ఒక స్మాల్ సర్టిఫికేషన్స్లో కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్స్లో కానీ, ఒక ఇంటర్న్షిప్స్లో కానీ, ఒక ప్రాజెక్ట్స్లో కానీ, అండ్ ఇంకేదైనా ఇలాంటి వాటిల్లో మీ టైంని, మనీని ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ టైం పీరియడ్లో ఖచ్చితంగా మీ నాలెడ్జ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యి, ఆ నాలెడ్జ్
హెవీ కాంపిటీషన్‌లో విన్ అవ్వడానికి ఉపయోగపడుతుందనమాట. సో, మీరు ఈ టైమ్ పీరియడ్‌లో మీరు చేసే సర్టిఫికేషన్స్ అండ్ మీరు నేర్చుకునే స్కిల్స్ ఇవన్నీ కూడా కాంపిటీషన్‌ని బ్రేక్ చేసుకొని మీకు ఒక మంచి కెరియర్ బ్రేక్ త్రూ ఇవ్వడానికి ఉపయోగపడుతుందనమాట ఈ టైమ్ పీరియడ్‌లో. సో, ఖచ్చితంగా ఇదొకటి ఫాలో అవ్వండి. సో, నెక్స్ట్ ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్‌కి సంబంధించి కావచ్చు, ఏదైనా ఇష్యూస్ అంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. లైక్ ఏంటంటే చతుర్థ స్థానాధిపతి యొక్క నక్షత్రం కాబట్టి ఇది. సో, ఫ్యామిలీలో గొడవలు కావచ్చు, ఇవేవన్నా అయ్యున్నా సో, ఇది ఎట్లా అంటే ఇది ఒక క్లియర్‌గా మీరు ఒక అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సిట్యుయేషన్స్ కంప్లీట్‌గా ఖచ్చితంగా ఈ ఆగస్ట్ 19 నుంచి అక్టోబర్ 30 మధ్యలో ఫేస్ చేస్తారు. సో, ఇప్పుడు చెప్పబోయే సిట్యుయేషన్స్ అనేది కాబట్టి వాటిని వెల్ బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేయడానికి ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే ఆశ్లేష నక్షత్రం అనేది సింపుల్‌గా ఒక ఈ నాగశక్తిని కావచ్చు, ఒక స్నేక్‌కి సంబంధించి సర్పెంట్ ఎనర్జీని కలిగి ఉంటుందన్నమాట. అంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే మీ కమ్యూనికేషన్ అనేది ఒక విషపూరితమైన కమ్యూనికేషన్ కావచ్చు, ఒక అవతల వాళ్ళని హర్ట్ చేసేలాగా మాట్లాడడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సూచించే యొక్క నక్షత్రం అన్నమాట ఇది. సో, ఇది ఇప్పుడైనా జరిగి ఉండొచ్చు. ఒక 4, 5 నెలల ముందు గాని, సంవత్సరం ముందు గాని, 2 సంవత్సరాల ముందు గాని ఎప్పుడైనా కావచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో, మీ ఫ్రెండ్స్‌తో, సోషల్ సర్కిల్ ఉన్న పీపుల్‌తో మీరు మాట్లాడిన నెగెటివ్ కమ్యూనికేషన్ ఆ మాటలనేది ఇప్పుడు మళ్ళీ రీవిజిట్ అవ్వడానికి గాని, మళ్ళీ వాటిని ఎత్తేసుకొని మళ్ళీ వాటిపైన గొడవలు పడడం గాని, ఇలాంటి వాటి సిట్యుయేషన్స్ ఎక్కువున్నాయన్నమాట. సో, అదే ఈ ఆశ్లేష నక్షత్రం ట్రాన్స్‌ఫర్మేషన్‌ని కూడా సూచిస్తుంది. అండ్ ఆశ్లేష నక్షత్రం పైన గురుడు నాలెడ్జ్‌కి కారకుడు, గొడవల్ని సర్దుపెట్టడానికి కారకుడైన గురుడున్నాడు. సో, కాబట్టి ఈ టైమ్ పీరియడ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ ఏదైనా మీరు ఎన్‌కౌంటర్ చేస్తే గనక కన్ఫ్రంట్ చేస్తే గనక లైక్ ఫ్యామిలీ పీపుల్‌తో గొడవలు అనేది స్టార్ట్ అవ్వడం. "నువ్వు అప్పుడు నన్ను అది అన్నావు కదా! సో, ఎందుకన్నావు?" అని చెప్పి గొడవలు స్టార్ట్ చేయడం. సో, లేదా ఇప్పుడే మీరు టక్కున నోరు జారేసిన తర్వాత గొడవలు స్టార్ట్ చేయడం గానీ, ఇట్లాంటివైతే ఈ టైమ్ పీరియడ్‌లో గురుడు దాన్ని సెట్ చేస్తారు. ఎలా సెట్ చేస్తారంటే ఒక నాలెడ్జ్‌తో, ఒక కంప్లీట్ ఒక ఎక్స్‌ప్లనేషన్‌తో గానీ, ఒక ఇగో డౌన్‌తో గానీ సెట్ చేస్తారనమాట. మీరు ఈ టైమ్ పీరియడ్‌లో నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఇలాంటి సిట్యుయేషన్స్ ఏదన్నా మీకు గనుక ఎదురైతే ఇగో అనేది చూపించకండి. ఇగో లేకుండా సిట్యుయేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి. అవతల వాళ్ళు ఎంత ఎగురుతున్నా, ఎంత కోపంగా మాట్లాడుతున్నా, కాస్త సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ప్రశాంతంగా ఇగోని డౌన్ చేసేసి, కామ్‌గా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఈ టైమ్ పీరియడ్‌లో ఆ ఫ్యామిలీ ఇష్యూస్ గానీ, మీకు లైఫ్‌లో అది బ్లాక్ మార్క్స్ గానీ అవేమీ లేకుండా కంప్లీట్‌గా రిజాల్వ్ అయిపోతాయన్నమాట. సో, ఈ పాయింట్ సగం సగం అర్థమై ఉంటుంది చాలా వరకు మందికి. అసలు మీకు అర్థమైతే మంచిది. అర్థం కాకపోతే ఒక 10 సెకండ్స్ వెనక్కి వెళ్లి మళ్ళీ వినండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా గురుడు యొక్క దృష్టిని గనుక చూసుకుంటే, 5వ దృష్టి 6వ స్థానం పైన, 7వ దృష్టి 8వ స్థానం పైన, 9వ దృష్టి 10వ స్థానం పైన ఉంటుంది. సో, 6, 10 స్థానాలు యాక్టివేట్ అవ్వడం మూలాన ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నవారు, ఉద్యోగాలు చేసుకునేవారు, ఎనీ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్ మీరు ఏ ప్రొఫెషన్ అయినా చేయండి. ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా ఈ టైమ్ పీరియడ్‌లో గ్రోత్ అనేది వస్తుంది. అండ్ కాంపిటీటివ్‌నెస్‌ని బ్రేక్ చేసే ఒక సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. అండ్ సింపుల్‌గా 6వ స్థానం అనేది వర్క్ ప్లేస్ కాబట్టి సో, మీ వర్క్ ప్లేస్‌లో పాలిటిక్స్ ఏమైనా జరుగుతున్నా, వర్క్ ప్లేస్‌లో ఉన్న కొలీగ్స్‌తో ఏదైనా ఇష్యూస్ అవుతూ ఉన్నా, అవన్నీ కూడా రిజాల్వ్ అయ్యి చాలా వరకు బెటర్‌మెంట్ అనేది అవుతుంది. అండ్ ఇంకోటేంటంటే ఈ యొక్క ఏదన్నా మీ ఆఫీస్‌లో మీరేదైనా కొత్తగా ప్రాజెక్ట్స్ అనేది తీసుకోవాలనుకుంటున్నా కావచ్చు, లేదా ఇంకేదైనా విషయం గురించి మీ సుపీరియర్స్‌తో గాని ఇలాంటి వారితో మాట్లాడాలి అనుకుంటున్నా కావచ్చు, ఈ టైమ్ పీరియడ్ చాలా హెల్ప్ చేస్తుంది. నేను ఫస్ట్‌లో చెప్పినట్టుగా మీకు ఇక్కడ బుధ నక్షత్రం, వాక్కు నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా చాలా హెల్ప్ చేస్తుందనమాట. కమ్యూనికేషన్ అనేది తప్పకుండా జరపండి. అండ్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ సప్తమ దృష్టి అష్టమ స్థానం పైన ఉంది కాబట్టి డేటా అనాలిటిక్స్ ఫీల్డ్‌లో, రీసెర్చ్ ఫీల్డ్‌లో అండ్ ఇంకా ఈ యొక్క టీచింగ్ ఫీల్డ్‌లో అండ్ అకల్ట్‌కి సంబంధించిన అంటే అస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తుశాస్త్రాలు ఇలాంటి ఫీల్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బెటర్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ టైమ్ పీరియడ్‌లో మీరు ఎక్కువగా అష్టమ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా కామన్‌గా సో, ఏదైనా ఒక దూర ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్‌కి విజిట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకోటేంటంటే ఈ దూర ప్రాంతాల్లో అంటే మీకు సింపుల్‌గా అందరూ వెళ్ళిపోయేలాగా ఉండకూడదు ఆ టెంపుల్స్ కూడా. అంటే ఏదో ఒక ట్రెక్కింగ్ చేసో, ఏదో కొండల్లో, కోనల్లో ఉన్న టెంపుల్స్ కావచ్చు. ఇట్లాంటి టెంపుల్స్‌కి ఎక్కువ విజిట్ చేయడానికి ప్రయత్నించండి. చాలా హెల్ప్ అవుతుందనమాట. నెక్స్ట్ ఇంకా గురుడి నవమ దృష్టి దశమ స్థానం పైకి. దశమ స్థానం అనేది మీ కర్మస్థానం, మీ కెరియర్‌కి సంబంధించింది. కెరియర్‌లో తప్పకుండా మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. సో, మీకు గనుక ప్రెజెంట్ గురు మహాదశ గాని, గురు అంతర్దశ గాని, లేదా బుధ మహాదశ ఆర్ బుధ అంతర్దశ. సో, ఈ గురు, బుధ దశల్లో ఏదో ఒకటి కనెక్ట్ అవుతూ ఉంటే గనక ఈ టైమ్ పీరియడ్‌లో ఖచ్చితంగా గ్రోత్ అనేది బావుంటుంది. కెరియర్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి. ఓకే. అండ్ మీ జన్మ జాతకంలో ఇది ఒక ఎక్స్‌ట్రా పాయింట్ ఇది కూడా చెప్పేస్తూ ఉన్నా. మీ జన్మ జాతకంలో శనైశ్వరుడు గనక ఈ యొక్క కర్కాటక,
వృశ్చిక, మీన రాశుల్లో ఉంటే గనక ఈ టైం పీరియడ్‌లో కెరియర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. కంబషన్, రెట్రోగ్రెషన్ ఉండకూడదు. అండ్ ఉండకుండా ఉంటే గనక ఇది కొంచెం ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. లేని వాళ్ళు కన్సల్ట్ చేసి చూపించుకోవచ్చు, ఇబ్బంది లేదు. అండ్ ఒకవేళ మీకు ఆ నాలెడ్జ్ ఉంటే కనుక ఈ పాయింట్స్‌ని కన్సిడర్ చేయండి. సో మీ శనీశ్వరుడు నుంచి త్రికోణాల్లో ఈ గురుడి గోచారం కనెక్ట్ అవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ కెరియర్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. అండ్ చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ టైం పీరియడ్‌లో వచ్చే ఆపర్చునిటీస్‌ని ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా అన్నీ కూడా యుటిలైజ్ చేసుకోండి. చాలా మంచి గ్రోత్ ఉంటుంది. సో ఇదనమాట మొత్తం అన్ని పాయింట్స్, వాల్యుబుల్ ఇన్సైట్స్ అన్నీ కూడా క్లియర్‌గా చెప్పాను. అండ్ ఎవ్రీథింగ్ చెప్పా. అండ్ ఇంకొక పాయింట్ ఒకటి చెప్పడం మర్చిపోయా. 6th and 10th హౌస్ యాక్టివేట్ అవ్వడం మూలాన ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే వారికి కూడా హెల్ప్ అవుతుంది చాలా వరకు. వారికి కూడా చాలా వరకు బెటర్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది లాస్ట్ పాయింట్ అయింది. సో మొత్తం అన్నీ చెప్పాను. సో మీరు అస్ట్రాలజీని గనక ఈ భయంతోనూ, అత్యుత్సాహంతోనూ కాకుండా ఒక లైఫ్ కరెక్షన్ టూల్ లాగా అండ్ మీ జీవితానికి ఉపయోగపడే ఒక గైడెన్స్ టూల్ లాగా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబర్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. సో మీ జీవితానికి ఉపయోగపడే ఇలాంటి మంచి విలువైన వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. చాలా హెల్ప్ అవుతాయి కూడా మీకు. అండ్ సో చాలా ఉపయోగపడతాయి అన్ని రకాలుగా కూడా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి ఎక్కువ రీచ్ అవుతుంది అండ్ వారికి హెల్ప్ అవుతుంది. అలా చేసినందుకు మీ హోరోస్కోప్‌లో గురుడు కూడా బెటర్‌మెంట్ అంటే మీకు కూడా హెల్ప్ అవుతుందనమాట. ఇది ఒక డిజిటల్ హెల్ప్ లాంటిది. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం లాంటిదన్నమాట డిజిటల్ సైడ్. ఈ లాజిక్ గనుక కనెక్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా నేను ఫస్ట్‌లో చెప్పినట్టుగా ఈ వాస్తు కన్సల్టేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో మీకు ఏదైనా రియల్ టైమ్ సా రిజల్యూషన్స్ కావచ్చు, రియల్ టైమ్ రిజాల్వింగ్ కావచ్చు, ప్రాబ్లమ్ రిజాల్వింగ్ కావచ్చు చూపించుకోవాలనుకుంటే మీరు నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.